కరీంనగర్ జిల్లా జూబ్లీ నగర్ కి చెందిన ఇద్దరు చిన్నారులని వాళ్ళ కన్న తండ్రి హత్య చేయడం ఇక్కడ చాలా కలకలం రేపుతుంది. మనం అయితే ఇప్పుడు కరీంనగర్ సివిల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఒకసారి అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఒకటి అర్థం చేసుకోండి, వాళ్ళు బాధలో ఉంటారు అని మాకు కూడా తెలుసు. కానీ వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగిందో బయటికి చూపిస్తే, వాళ్ళ బాధను మీకు చూపిస్తే కనీసం ముందు ముందన్న ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. ఇంకా వేరే తల్లులు ఎవరున్నా కూడా జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో మీరు దీన్ని ఎటువంటి తప్పుగా తీసుకోకండి. ఆడపిల్లలు పుట్టిండు 4, ఇప్పటికి 5 నా బిడ్డలు బతుకు ఐదేళ్ళ నుంచుకుంది. నేను ఫోన్ చూసుకుంటానికి చాలా చాక్లెట్ కూడా తెలియదు. ఆటల చాక్లెట్ కనీసం బట్టలు కూడా తెలియదు. 5 ఆడక్కడ అద్దు ఇక్కడనే జాబ్ చేయరా ముండకోడక గిట్ట టార్చర్ పెడతాడు అనుకోలే. అన్ని రమ్మండి హైదరాబాద్ లో ఏమన్నా ఉంచుకున్నది ఆడే బతి నాకు నా బిడ్డలని జాబ్ చత్తలేవని అయినా ఆడదాని అయితే సావాలని 4-5 సార్లు అన్నా. నా బిడ్డను నేను మేకల మందు పట్టుకోండి. నేను లంచే ఇగో 100 రూపాయలకు మేకల మందుకు సావాలి మంచిది. ఇగో ఇంటికాడ తిరుగుతారు. నిన్న గుడ్ ఫ్రైడే ఇంటికాడనే ఉంది. ఇంటికాడ ఎండలో తిరుగుతారు. మాకు రేకులే ఇటు ఎండలో తిరుగుతారు. ఎండ ఆడవేయండు 1:30కి తీసుకుని. మా మామ కూడా వేయండు, మా అత్త కూడా వేయనాక నేను కొంచెం ఎండకపోతా పని చేసుకొని పోయేదాకా అనుకున్నా. పోయేవారు కాదు మందు పోసి గొర్ర వాళ్ళు ఎంత ఏడ్చిర్రు. నా బిడ్డలు ఏడ్చిర్రు, మళ్ళీ ఏడ్చిర్రు. ఫుట్బాల్ కింద బిడ్డలు ఒక బిడ్డ తాపిండి. అది పైకి తేలింది. అది ఎట్లా పైకి తేలుతుందని తాడు పట్టుకుని దిగి దాన్ని కూడా మొండిగా విసుగు చంపిండు. ఫుట్బాల్ నేను మొత్తం ఎంట్లాడిన ఒడ్డొడ్డుకు 2 సార్లు తిరిగి. అంటే నేను చూడలేవు, బాయిలో చూడలే. నేనెందుకు బాయి కడుకోతాను అనుకున్నా. మళ్ళా తర్వాత ఎందుకైనా మంచిదని బాయిలో చూసిన. ఆ పోయే వరకు ఇళ్ళనే ఉండనే బాగునికా అన్నాడు. ఎట్లా పడ్డరే ముండకోడకాగాలి. అయ్యో అయ్యో అన్నాడు. అయ్యో చూసే వరకు మా చిన్నారు. అయ్యో గది ఎందుకు వేసినాడు. కొరి జీవనం అది బతుకుతుంది, అది చావదు. మీదేసుకున్నాను. ఇంకొకటి మరి ఇంకొకటి ఇగో నా 2 ఆడోళ్ళు పుట్టిరు. వాళ్ళు మొన్న పంచాయతీ అయింది కొట్టిరని. పంచాయతీ అయితే మీకు పంచాయతీ కలిసిన పెద్ద మనుషులు జవనీతి అట్లనే ఉండదు. నేను నన్ను గుడి చేసుకొని ఉంటా, నేనే చూసుకుంటుంటా. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోలే వేరే దానితో మోగాన్ని కాను. నేను అర్థం అంటాను నీకు నీ ముందట వాళ్ళకు అయ్యి ఉన్నాడు అని చెప్పుకుంటా. అడక తిని బతుకుతాను అని ముద్దుగా చెప్తాను. నేను అక్కడ రెంటి కానీ అన్న కూడా ఏం లేదా అన్నది. ఆడు నా బిడ్డలకు మొన్న పంచాయతీలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పంచాయతీలా నేను ఇడిచిపెడితే వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు తొందరగా ఇడిచిపెడితే ఎట్లా ఉంచుకో 15 రోజులు చూడు అంటే. ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ ఆస్తి వాళ్ళకి రాసిచ్చుడే కదా అన్నారు. అదే మనసులో పెట్టుకున్నా. అందుకే నా బిడ్డలను చంపి ఎండలో తిరుగుతారు బిడ్డలు. నేను అక్కడ చెప్పుకున్నా కూర్చోలేడు. ఒకటి అంటే నువ్వు కూడా ఎప్పుడే అడిగాడు నాతోటి మాట్లాడాడు. లంచ్ ఏముండాలి ఇప్పుడే లంచ్ పైసలు ఎత్తవానే తేవానే లంచ్. నువ్వు పొలం కాడికి తీసుకుపోండు అడ కూర్చోబెడతా అన్నాడు. చెట్టు కింద కూర్చోబెడతాడు అనుకున్నా. నేను కూర్చోబెడతాడు అనుకున్నా. అలా అయ్యవేండు తర్వాత వాళ్ళ అవ్వవేంది. నేను నమ్మిన నేను కూడా రావన్నా అని అంటే నువ్వు అర్ధగంట తర్వాత అంటే సరే అర్ధగంట తర్వాత పోతా. అలా అయ్యవేండు అలా అవ్వవేండు. నేను పని చేసుకొని పోతా అని నేను పని చేసుకున్నా. పోయేవారు వాళ్ళ అయ్య మందు పోసిండు. మందు ఆయనకి ఈత రాదట. ఆడు వాళ్ళ అయ్య 2 నన్ను లేచిండు అని ఆడు లోపల పెట్టిండు. మోటార్ కింద చిన్న పెద్ద బిడ్డని పెట్టిండు. చిన్నారి మంచి చురుకుది.
అది సావలేదు చెప్పను. ఈడు చెప్పను తాడుతోటి దిగిండు, బిడ్డ సావలేదని నీళ్ళల్లో ముంచిండు, చంపిండు. మా అత్త ఇంటికి ఒక నచ్చిండు, మా మామ అలా నూకేసిన ఫుట్బాల్ కింద పెట్టిండు, ఆడేటో పరండి. గొడవలు కాబట్టి దాదాపు ఒక 3 నెలలు అవుతుంది. ఏది దసరా కన్నా ముందు నెల. ఇక అంత గొడవలు అయినా ఓసారి మంచుకుండు, ఓసారి గొడవలు పెట్టుకుండు, ఓసారి మంచుకుండు. అయితే ఆ పిల్లల్ని ఇక్కడనే చదివించినాం చర్ల బుత్కూర్లా. అయితే వాడు ఫీజు కట్టలే, పిల్లల దగ్గరికి తీసులేదు, బట్టలు కొనులేదు. నేనే ఆడ ఫీజు కట్టినా, బట్టలు బాతలు అన్నీ నాయే, పెట్టుబడి నాదే, తినుడు నాదే. ఇలా అనేవాడికి ఇట్లా చెట్టు అవుతారా అంటే ఆ ఊళ్ళో సర్పంచ్ వారిని, మా సర్పంచ్ వారిని పిలిచి, ఇంకో సానపల్లి సర్పంచ్ని పిలిస్తే, ఇగో ఇచ్చుకున్నవే వాడు కొంచెం లాగి అన్న, నువ్వు సైలెంట్ ఉండి పిల్లని అయితే ఈడ వడగొట్టు, ఈడ వడగొడితే వాళ్ళు బతకాలి కానీ నువ్వు ఎన్ని రోజులు దాస్తావు, పెద్ద మనిషి అవుతాను, నీకు శాత కాదు, ఎన్ని రోజులు దాస్తావు అని అంటే వాళ్ళ మాట మీద విని నేను ఈడ వడగొట్టినా. వడగొడితే చిన్న 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 వేదాంతులు వస్తున్నాయట, వస్తున్నాయి కానీ మా బిడ్డ మాతో అంటలేదు. ఊక మాట తిరిగి మాయ దీంతో పెట్టుకుంటే రోజులు వెళ్ళేనా, మాయ చెప్తే న్యాయం వచ్చేది ఉండి లొల్లుడు పెట్టుకునే కాలం వస్తుంది అని చెప్పి మా చిన్నయ్య చెప్పలే. మొన్న ముప్పిడి తోట పోతే మాత్రం చెప్పింది, నా వాళ్ళందరూ వేరు నన్ను తీసుకపోలేదు అంటే పట్టణాల్లో ఆయనే నేను పోదా తీసుకపోక వీళ్ళందరూ పోయి ఒక 4 రోజులు 3 రోజులు ఉండే ఆడ ఒక్కడు పండుగలు చేసుకుని వచ్చారు అన్నట్టు. తాడెత్త కట్టాలి, ఎట్లా తీయాలి, ముగ్గురిని కలిపి ఒక్కసారి ఎట్లా నువ్వు కాలే అని ప్లాన్ వేసుకొని వచ్చి పొద్దున వచ్చారు అన్నట్టు. గియాల వరకు ఇంటికి వచ్చి బువ్వ కూర వండుకున్నారు. మా చిన్నారిని ఒక తీసుకపోయారు వాళ్ళు వెంబడి. తీసుకురాంగ అన్నారట, ఇగో నువ్వు అక్క బావి కాడ ఉండాలి, నువ్వు నా అక్క బావి కాడ ఉండాలంటే భయపడ అయ్యని చూస్తే గద 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 అని కూడా అయ్యని చూసి, అరే అయితే మా మనవరాలు వచ్చి అమ్మమ్మ మమ్మల్ని బావి కాడు ఉండమంట, అమ్మమ్మ మమ్మల్ని బావి కాడు ఉండమంట. ఇక అయితేనే పట్రా ఏదో అని అన్నోడు బువ్వ కూర అండు అన్నాడట. అండిరట, తినబెట్టమన్నాడ. తినబెట్టినాక సుమారు అందాదా 1:30కు తీసుకొని ఆడ గడ్డి కొత్త వీళ్ళు చట్నీలో ఆడుకుంటారు రాయా అని అన్నాడట. నిన్న మధ్యాహ్నం 1:30కు అన్నాక వాళ్ళు అంటే ఇక ఇది కొద్ది ఎడ్డిది సరే అనుకున్నది. సరే అనుకొని ఒక అరగంట రా నన్ను, కొంచెం గంట లేట్ చేయవచ్చు, ఇక గంటకు మించి లేదు, ఒక గంట లేట్ అయినట్టుంది. అయితే వాడేం చేసిండు, ఈ పిల్లలు మందు వచ్చిన వాళ్ళే చచ్చిపోయారు ఆల్రెడీ, బాణం లేదు. మందు తీసుకొని అక్కడనే పెట్టుకున్నారు గడ్డి మందు అనేది బావి దగ్గరనే. అయితే అక్కడ వాళ్ళు ఏమైంది, వాళ్ళు చచ్చిపోయాక ఇది అత్తే ఈ ముగ్గురిని అంటే అన్న దోస్తావు ఏమన్నంటే పిల్లలు పట్టుకొని అది పడ్డదని చెప్తామని చెప్పి ప్లాన్ వేసింది. బావికి తాడు కట్టి పెట్టుకున్నారు అవరకే, ఏది దిగుటానికి ఎక్కుటానికి. ఆల్రెడీ తాడు కట్టిర్రు, అవ్వు ఉన్నది, అయ్యి ఉన్నాడు, అక్కు ఉన్నది, ఆ తమ్ముడు ఉన్నాడు అక్కడనే. అయితే ఆ ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఉంది. వాళ్ళు పక్కన బంధుగా వచ్చారు కదా. వచ్చే వరకు మా బిడ్డ కొంచెం అరగంట లేట్ అయిందా, లేట్ అయ్యే వరకు మా అన్న కొడుకును మా అల్లుడు అక్కడి నుంచి వీళ్ళు నేను ఫోన్ చేసిన, అరే ఏమో జరిగిందట నువ్వు ఉరుకురావా అని. వాడు వెళ్ళిపోవడానికి 10 నిమిషాలు అలా వచ్చిండట. వాడికి అతడికి వీళ్ళు ఏం చేసిందట, అక్కడికి వెళ్ళి ఒకటి కొట్టం వదిలింది గిట, అక్కడికి వెళ్ళి తల్లి కొడుకు కలిసి ధన అంతా పిల్లలు ఎత్తుకొచ్చి అబ్బాయిలు వారేసాడు. ఇక అప్పుడప్పుడే అయితే వీళ్ళు కనిపించారు కదా, లేకపోతే మా బిడ్డ పోయేది అన్న. తల్లి వచ్చింది, తల్లి ఉరికాచే వరకు వీళ్ళు వచ్చారు కదా. ఇక బిడ్డను ఎట్లా నూకత్తది, ఈ తల్లి నూకరాదు కదా. అది చచ్చిపోయి ఉన్నారే, అది చచ్చిపోతే ముగ్గురిని కలిసి ఒకసారి దోస్తాం అని ఉంచారు మీద. మందు తీసుకొని పోయాడు. అయితే అక్కడ ఇక ఈయన వేటు వాడికి ఇక మళ్ళీ ఏం చేసింది ఎరికేనా, ఏమైందంటే ఇప్పుడు పకడ్ బంద్గా వీడు అయ్యాంగానే కొంచెం బాగా గట్టిపడ్డానికి ఏమైంది, పైప్ కింద వచ్చింది, పోయి వెళ్ళిపోయే చుట్టూనే. ఇవే కొంచెం లూజ్ ఉండి మీద ఉన్నది, ఇళ్ళ పడ్డరా అనుకున్నారు చెప్పరు వీడు, అల్లు ఉన్నది చెప్పలే. మళ్ళీ ఆఖరి పోలీసు వాళ్ళు వచ్చినాక ఇళ్ళనే ఉంటుంది అని పొలం అంతా తిరిగి చూసిన, ఇలా ధైర్యం రాలే, ఇళ్ళనే ఉంటుంది ఇదే బాగా అని దొక్కుతూనే అంటే వీళ్ళు మాకు ఇయ్యరు. ఆఖరికి ఇక్కడికి తీసుకొస్తే చెప్పిండాడు స్టేషన్లో ఏం చెప్పిండు అలానే ఉన్నదని. అప్పుడు రాత్రి మన ఈ వలలు వేసేటోళ్ళు వలలేస్తారు చూడు, వాళ్ళని తీసుకొస్తే 3 గోళ లోతు మునుక్కుంటా వలతోని మెల్లగా 10 గంటల వరకు అన్ననే ఉంది. రాత్రి 10 అయింది, ముందే తీసిర్రు. నా పాపన మా అందాదా
6, 7 ఈ లోపే 6:30, 7. ఇప్పుడు ఆ ఘటనా స్థలంలో ఎవరెవరు ఉన్నారు అనుకుంటారు? ఇప్పుడు ఈ పాపాలకు ఎప్పుడైతే మందు ఆగిపించిందో అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ మందు తాగిపించినప్పుడు తల్లి ఉంది అశోక్, తల్లి పేరేందో ఉన్నది, వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉన్నాడు. అయితే తర్వాత వాళ్ళ బిడ్డ ఉన్నది, అశోక్ బిడ్డ, అశోక్ భార్య ఉన్నది, అశోక్ చిన్న కొడుకు ఉన్నాడు, అశోక్ పెద్ద కొడుకు, 5 అనే ఉన్నారు. 5 కలిసి 3 చంపుదామంటే 2 పట్టుబట్టరు. కానీ ఈమె ఉరికే వరకు మా అన్న కొడుకు అనేటోడు ఉన్నాడు ఎంబడి. ఆడు కనిపించినాక ఆపిడు రాని. ఇప్పుడు అశోక్ అంటే ఎవరు? మామ, ఈ చిన్నారుల వల్ల తాత, అయ్యా నాన్నల తాత. దీనికంటే ముందు ఎప్పుడైనా ఇట్లా చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇది మా అబ్బాయి ప్రయత్నం అట్లా చేస్తే మేము అంత హుషారు ఉండకపోయామా? మా ఇంటికానే ఉండే, ఎప్పుడు తీసుకుపోయినాడు. ఈ 2 నెలలే పెళ్లి అంటే ముందు మీ ఇంటి దగ్గరనే ఉంది. ఎప్పుడు 5 ఏళ్ళు మా ఇంటికానే ఉంది. 5 ఏళ్ళ పెళ్లి చేసి 5 ఏళ్ళు మా ఇంటికానే ఉంది. ఈ 2 నెలల 3 నెలలు పట్టే వాళ్ళ ఇంటికి పోయింది. దీన్ని ఎందుకు రానియలేదు అంటే దీన్ని చంపడానికే ప్లాన్ ఎదురు రానియలే. పట్టాల కాడికి ఆమె ఇద్దరు పిలుచు పాపం ఒక్కొక్కరు ఊటినట్టుండే ఇంత దొడ్డు. ఇప్పుడు మీరు ఎట్లాంటి శిక్ష చేయాలని అనుకుంటున్నారు? మేము వాళ్లకు లావాజీవ పథకం పడి ఉరి శిక్ష రావాలి. ఆ కుటుంబాలు కాదు అదిగా, వాడు కుటుంబంలో బతకద్దు, ఇక బతుకుతే ఇంకోటి చెడిపోతాడు. కుటుంబంలో కాదంటారు, ఉరి శిక్ష రాదంటే మాకు ఇచ్చి పెట్టరు, మేమే ఉరి శిక్ష చేసిపోతాం. కథ మళ్ళా మాత్రం నేను తప్పేది లేదు, అదే ఇంత వాళ్ళిద్దరిని పాత్ర పెట్టిపోతా. నేను వేరే ఇంటికి పోను, వేరే దారిలో పెట్టను. ఒకవేళ నేను అలా పెట్టనీయమంటే కేసు క్యాన్సల్, ఇలా తీసుకుపోయి అలా పెట్టుకుంటా. నాకే పోలీసు వాళ్ళు అన్నారు, నేను మాట్లాడుకుంటా, ఎవరితోనైనా మాట్లాడుకుంటా. అది ఇప్పుడు ఇట్లా చేయడానికి, ఇంత దారుణం చేయడానికి కారణం ఆడపిల్లలని నా ఆడపిల్లలని చంపిండు. నేను కట్టం అంటేనే 20 గుంటల భూమి పట్ట చేసిన. 20 గుంటల భూమి పట్ట చేసిన. 20 గుంటలు అమ్మితే ఇవాళ 40 లక్షలు రావాలి. అటువంటి భూమి నాయే పైసలు అంతా నాతోనే, నేనే అన్ని చూసి దగ్గరుండి చేయించిన. ఈ మళ్ళా కట్నం కావాలి, ఇప్పుడు మళ్ళీ బండి కావాలి, కట్నం కావాలి, 1 లక్ష రూపాయలు బండి కావాలి, కట్నం కావాలి అని అన్న నాతో కొట్టాడు. పిల్లలు మంచిగా రాదుకో, నేను ఇస్తా, బండి ఇస్తా, కట్నం పెడతా, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా, బండి కొంటా. కానీ పిల్లలు మంచిగా రాదు, పిల్లాన్ని మంచిగా రాదు, అప్పుడు నేను ఇస్తా. అవర్ రాకి అని 2 సర్పంచులను కూడా మాట్లాడినా ఈ మాట. అయితే మనం చిన్నారులో మేనమామ దగ్గర ఉన్నాం. ఫస్ట్ అక్కడ ఇన్సిడెంట్ జరగగానే ఫస్ట్ అయింది కదా, ఆయన మీతో ఒకసారి మాట్లాడదాము. అన్న చెప్పండి, అక్కడ మీరు వెళ్ళగానే ఏం చూసినారు? మేము పోయే వరకు వాళ్ళ పాపను పట్టుకొని ఉన్నాడు. పోయే వరకు మా చెల్లి ఏడుతాంది, పోయే వరకు ఒడ్డేన ఊకొని ఏడుతాంది. వాళ్ళ మామ నాకు ఎదురైనాక నా బండి ఆయన పడ్డట కదా, మునుగుతారు తేలుతారని మా చెల్లె ఫోన్ చేసింది. అన్నాక మేము వచ్చినాం, అత్తనం ఏడున్నది అంటే పోనీ అని ముందర పోనిచ్చిండు. పొమ్మన్నాక ఆడిని బండి దిగిన తర్వాత ఆయన పరారేండు వాళ్ళ మామ, ఈ తండ్రి మామ, పిల్లల తాత. ఈ చిన్నారుల బాయికాడికి రాలేదు, ఆయన బాయికాడికి రాలేదు. నా నమ్మకం ఉన్నది వాళ్ళు పరారు, వాళ్ళు ఎవరు లేరు. ఇక నన్ను చూసిరా, వాళ్ళు వేరు. పోయిన తర్వాత నేను బాయికాడికి చూసే వారికి ఏంది, పిల్ల పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకొని పైపు పట్టుకొని ఉన్నాడు. పట్టుకున్న కొట్టు మరి పానం ఉందా లేదా కొట్టు అన్న సగం దూరం దిగిన బాయిల దీని పానం లేదు. ఇప్పుడు చిన్నారుల ఆయన చంపిన ఆయనే ఇంకా చిన్నారులు బావి లోపలే ఉన్నారు. మీరు బాయిలో ఉన్నారు, బాయిలు వేసిండు. అప్పటికే మందు పోసి బాయిలు వేసిండు. వాళ్ళిద్దరు, వాళ్ళ అత్త మామ ఇప్పుడు 3 ఉన్నారు. వాళ్ళు 3 పోసి మందు పోసి బాయిలు వేసి వాళ్ళు 2 పరాయారు. నేను బాయిలో దించాడు. వాళ్ళు అయ్యా అనేటోడు బాయిలో దించిండు. పిల్లగాని అయ్యా బాయిలో దించిండు. తండ్రి దించి ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేసిండంటే, వాళ్ళు ఏమైంది ఎందుకు పట్టరా నేను అడుగుతా ఏమంటానంటే, వాళ్ళు జారి పట్టరు, 2 కొట్లాడుకుని జారి పట్టరు అంటాడు. ఇంకో అంటే ఇంకో లేదు, పడితే నేను తీసడానికి వచ్చినా దిగినా అంటుండు. తీసడానికి వచ్చినాక పట్టుకొని ఉన్నాడు. వీళ్ళందరూ మా బావాలు వచ్చారు. అప్పటికే వాళ్ళ దిగరు లోపల దిగితే అవన్నీ ఎక్కనే కానీ ఒక 2 దిగిరు పాన ఉన్నదాన్ని దిగకూరు అన్నాక వీళ్ళు వచ్చారు. ఆ దిగని ఉండని బాయిలనే ఉన్నాయి, వాణి దావదెంగాలని వీళ్ళందరూ అన్నాకనే మా ఊళ్ళో అందరూ వచ్చారు. అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చినాక ఎంకలాడి వెంకట ఒక పాప దొరికింది. పాప ఇంకొక పాప దొరకలేదు, ఇంకొక పాప ఉంది. పాపను తీసిరు, అప్పుడు దొరకలేదు. నేను వేయలేదు, నాకు తెలియదు. ఇంకో పాప బయటనే ఉన్నది, ఇంటికి రాలేదు అన్నాడు. పోలీసులు గట్టిగా దొరికినాక బాయిలనే ఉన్నదని చెప్పి
ఈ తరాడోళ్ళని ఇచ్చే దేవుడా నా దేవుడా నా కూతురు అలాగే దేవుడా నా దేవుడా పిచ్చిపోయినావా దేవుడా నా దేవుడా ఈ జనం మీ నా బిడ్డ ఆడోళ్ళే తుంచుకోకూరు బిడ్డలాలా మొగోళ్ళే తుంచుకోరు బిడ్డలాలా అట్లా తప్పుతారు బిడ్డలాలా మొగోళ్ళే కానాలి బిడ్డలాలా ఆడోళ్ళు వద్దాట బిడ్డలాలా సడవయ్యారు బిడ్డలాలా. ఆ చిన్నారుల కుటుంబ సభ్యుల ఆవేదన అయితే మనం చూసినాం కదా. అల్లారు ముద్దుగా పెంచాల్సిన కన్న తండ్రే ఇంత దౌర్జన్యానికి పాల్పడడం చాలా బాధాకరంగా ఉంది. సహజంగా మనం ఏదైనా రోడ్ల మీద వెళ్ళినప్పుడు చిన్నారులను ఎవరైనా చూస్తే ముద్దుగా అనిపిస్తుంది, దగ్గర తీసుకోవాలనిపిస్తుంది, ప్రేమగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కన్న తండ్రే ఇంత దారుణానికి పాల్పడడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత కిరాతకంగా కూడా ఉంటారా మనుషులు అని చెప్పి అనిపిస్తుంది. చిన్నారుల ఫోటో చూస్తే ఎంత ముద్దుగా ఉన్నారంటే ఎవరో తెరవని వాళ్ళకు కూడా ప్రేమగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కన్న తండ్రే మరీ మందు తాగిచ్చి కిరాతకంగా బావిలో వేసి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి మాత్రం కఠినంగా శిక్ష ఉండాలి. ఏం మాటలు కూడా వస్తలేవు, ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. రంగారెడ్డి జిల్లాలో కూడా మనం చూసినాం ఇట్లాంటి ఘటన ఒకటి అయింది. ఇప్పుడు కరీంనగర్లో జరిగింది. ఇట్లాంటి ఘటనలు అన్నీ జరుగుతుంటే మనం చూస్తూ ఉండడమేనా, ఇంకా చేసేది ఏం లేదా? ఇప్పుడు వీళ్ళకి కఠిన శిక్ష వేయకపోతే మాత్రం ముందు ఇట్లాంటివి మనం చాలా చూడాల్సి వస్తుంది. నేనేం కోరుకుంటున్నా అంటే ఇట్లాంటి వాళ్ళకి మనం కఠిన శిక్ష చేస్తేనే తర్వాత ఇంకెవరైనా చేయాలనుకున్న వాళ్ళకి భయం పుడుతుంది.